స్త్రీ శక్తి పథకం కారణంగా ఫ్రీ బస్సు కారణంగా ఉపాధి లేకుండా ఉదయం నుంచి కూడా సుమారు ఒక 50-60 ఆటోలు కూడా ఈ సెంటర్లో నిలుపుకోవడం జరిగింది. మరి ఆటో కార్మికులు వాయిదాలు ఈఎంఐలు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆటోలు సీజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాగే వాళ్ళ పిల్లలు కానీ భవిష్యత్తు కానీ చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కూడా మేము మహిళా శక్తి పథకానికి వ్యతిరేకం కాదు, మహిళలకు వ్యతిరేకం కాదు. అదే సందర్భంలో కనీసం నెలకు 10,000 అయినా సరే ఆటో కార్మికులకు ఇచ్చినట్టయితే వాళ్ళు కనీసం ఏదో బండి వాయిదా పోయే అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నెలకు 10,000 ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. దీనికి సంబంధించి రేపు 2వ తేదీన పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకి 2వ తారీఖు ఉదయం 10 గంటలకు జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి ప్రతి ఆటో కార్మికుడు ఆటోతో కలిపి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ లిస్టులన్నీ కూడా, ఈ పేర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల నెలకు 10,000 పెన్షన్ వెంటనే, ఆటో కార్మికుల నెలకు 10,000 పెన్షన్ వెంటనే.